పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మనకి ఎన్ని వంట పాత్రలు ఉన్నా కొత్తవి వస్తే చాలా ఇష్టంగా ఉంటుంది కదండి. మళ్ళీ మన సునీత హోమ్ డెకోర్లకి కొత్త వంట పాత్రలు వచ్చినాయి అనమాట. సెట్ వైజ్ వచ్చినాయండి. అన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత. వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే మీకు చూపించే ఐటమ్స్ ఏవైనా మన షాప్కి వచ్చి పర్చేస్ చేయాలి అంటే, మన షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. షాప్ లొకేషన్ మీకు సునీత హోమ్ డెకోర్ అని సెర్చ్ చేస్తే కనుక వస్తుంది గూగుల్లో. మన షాప్కి కింద వైపున బీఫిట్ మెన్స్ వేర్ ఉంటుందండి. ఆపోజిట్లో దీపక్ ఫుట్వేర్ ఉంటుంది. సునీత హోమ్ డెకోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్స్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కింద వెతుక్కోకండి, ఓకేనా. ఇప్పుడు నేను చూపించేయనే కాదండి, ఇంకా స్టోర్కి వచ్చారు అంటే కంచు ఐటమ్స్ కూడా మన దగ్గర మొత్తం కలెక్షన్ ఉంది. మీకు దాని లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఐటమ్స్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. ఇంకా రాలేని వాళ్ళు అసలు ఏం టెన్షన్ పడకండి, ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. దయచేసి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, కాల్ చేయకుండా. అంటే ఏదైనా వాట్సాప్లో చాట్ చేయడం రాని వాళ్ళు అయితే ఓకే కానండి, మేము కూడా అర్థం చేసుకుంటాము. సాధ్యమైనంత వరకు చాట్ చేస్తే మాకు కూడా ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దాం. ఇదిగోండి, ముందుగా మనము వంట పాత్రలో చక్కగా మల్టీపర్పస్గా కర్రీ అయినా చేసుకోవచ్చండి. వీటిల్లో కర్రీ వండకూడదని ఏం లేదు. కాకపోతే ప్రసాదాలు వండుకోవచ్చు, సాంబార్ పెట్టుకోవచ్చు, రసం కాసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. విత్ లిడ్ వచ్చినాయండి. 4 సైజులు వచ్చినాయి. నేను అన్నిటికంటే చిన్నది చూపిస్తున్నాను. మా వాళ్ళు ఇంకా వాటర్ కెపాసిటీ రాసి పెట్టలేదు ఇక్కడ. ఇది 1 లీటర్ పడుతుందని అనిపిస్తుంది నాకు. ప్రైస్ వచ్చి 2150 అండి విత్ లిడ్. లోపల టిన్ కోటింగ్ ఉంటుంది. ఇది దాని తర్వాత సైజ్ అండి 2550 ప్రైస్. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి. ఎప్పుడైనా కూడా టిన్ కోటింగ్ ఉన్నవైనా కూడా మీకు ఐటమ్స్ అనేవి లోపల వైపున క్లీన్ చేసుకునే దాన్ని బట్టి మన ఫుడ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అని ఎవరైనా అనుకున్నా కూడా, మీరు ఇది ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోయినా కూడా ఫుడ్ కలర్ చేంజ్ అవుతుందండి. ఇది ఎప్పుడు కూడా ఇలా మెరిసేటట్టే క్లీన్ చేసుకోవాలి మనం మంచిగా, ఓకే. ఇంకొకటి, వీటన్నిటికీ కూడా ఇదిగోండి లోపల వైపున ఏదైతే ఈ రివిట్ వాడారో ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇది మళ్ళీ కలర్ పోయిందని ఏమి కంప్లైంట్ చేయకండి. ఇదొక్కటే మీకు వేరే మెటల్. ఎందుకంటే బ్రాస్ వేస్తే అదే స్టిఫ్నెస్ ఉండదు అంటుంది. దాని మూలంగా ఈ రివిట్ ఏదైతే వాడారో అదొక్కటే వేరే మెటల్ అనమాట. ఇంకొకటి, ఇక్కడ అన్నిటికీ కూడా ఇలా గుంటలాగా వచ్చింది, పై వైపున ఇలా వచ్చిందండి. మళ్ళీ నేను ఏదైనా కూడా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేసుకుని చూడకపోతే ఇంకా దానికి నేనేం చేయలేను. నా తరపు నుంచి నేనైతే అన్నీ క్లియర్గానే చెప్తాను, ఓకే. ఇందులో 3 సైజులు వచ్చినాయి అని చెప్పాను కదా. ఇది 2550 అండి. ఇది 1.5 లీటర్ పడుతుంది అనిపిస్తుంది నాకు. పై వరకు వస్తాయి 1.5 లీటరు. ఇది 2 లీటర్స్ వాటర్ కెపాసిటీ అయి ఉంటుందండి. 2850 దీని ప్రైస్. సేమ్ పీస్లే కనుక నేను అన్నిటివి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దీని ప్రైస్ లేదండి, నాకు కూడా తెలియదు, రాసి పెట్టలేదు కనుక. ఇప్పుడు ఇందాక చూసినవన్నీ కూడా కొంచెం ప్లెయిన్ చూసారు కదండి. ఇవన్నీ హ్యామర్డ్ అనమాట. కొంతమంది ఏంటంటే ఇట్లా హ్యామర్డ్ ఇష్టపడతారు. పాతకాలం హ్యాండ్మేడ్ ఐటమ్ లాగా ఉంటుందని చెప్పి హ్యామర్డ్ ఇష్టపడతారు. అలా హ్యామర్డ్ ఇష్టపడే వాళ్ళకి ఈ మోడల్స్ అనమాట. సేమ్ అంతా సైజ్ కానీ వాటర్ కెపాసిటీ కానీ అంతా సేమ్, జస్ట్ హ్యామర్డ్ వచ్చిందంతే. ఇది 2150 ప్రైస్ అండి. ఇది దాని తర్వాత సైజు 2550 రూపీస్ అండి. ఇది మొత్తం మూతలు కానివ్వండి, సైజ్ కానివ్వండి అంతా సేమ్. మీకు లిడ్స్ చూసారా, ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయినాయి. ఎక్కడ కూడా కొంచెం కూడా ప్రెషర్ అనేది బయటికి పోదు. చక్కగా మంచిగా కుక్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా కూడా. ఇదిగోండి, చూసారా. ఇది దాని తర్వాత సైజ్ అండి. ఇది 2 లీటర్స్ పడుతుందేమో, పడుతుంది, పై వరకు వస్తాయి అంతే. ప్రైస్ చెప్పలేదా? 2850 అండి ప్రైస్. సేమ్ అండి, పెద్దదానికి సైజు ప్రైస్ దీనికి కూడా లేదు. మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే కనుక డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే వాటర్ కెపాసిటీ కూడా మెన్షన్ చేసే పెడతారండి, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ అండి, ఇది కొంతమంది ఏంటంటే కొంచెం మాకు విత్ లిడ్స్ ఏమొద్దండి, స్టీల్ ఉంటాయి కదా ఇంట్లో అవి వాడుకుంటాము అని చెప్పి ఉట్టి గిన్నెలే అడుగుతారు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఇది హ్యామర్డ్ వచ్చింది. ఇక్కడ వరకు హ్యామర్డ్ వచ్చింది, పైన ఒక 1 ఇంచ్ లేదు. సో ఇది వచ్చి 1550 రూపీస్ అండి. ఇందులో కూడా 4 సైజులు వచ్చినాయి. ఇవి అయితే చాలా సాలిడ్గా ఉన్నాయండి, అన్నీ చాలా బాగున్నాయి. లాస్ట్ టైం ఇవి అసలు ఒక
దాదాపుగా ఒకటేసారి ఒక 60-70 సెట్లు వచ్చినాయి, కానీ స్టాక్ చాలా తొందరగా అయిపోయింది. ఇట్లా ఒక సెట్ కొనుక్కున్నామంటే చక్కగా అన్నీ ఒకదానిలో ఒకటి పెట్టుకోవచ్చు, అన్నిటికీ మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. ఇది 2500 అండి. ఇలా 4 సైజులు వచ్చినాయి. చక్కగా హ్యాపీగా ఇలా ఒక సెట్ కొనుక్కుంటే మీకు మూతలు కావాలి అంటే కనుక వీటికి సరిపోయే మూతలు ఉంటే కనుక సెట్ చేసి చూపిస్తారండి విడిగా. లేదు ఇంట్లో స్టీల్ మూతలు ఉంటే అవి వాడేసుకుంటాము అనుకుంటే ఇలా కొనేసుకోవచ్చు. అదండి మరి ఈరోజు కలెక్షను. మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.